వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయో మీకు తెలుసా? ఏంది గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లా? నీకేమన్నా దిమాక్లో ధమాకున్నదా పిల్ల అనే కదా మీరు అనుకునేది. కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపించుకోవచ్చు. ఏంది నమ్ముతలేరా? అయితే ఈ మాటలినుండ్రి. స్థానిక ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేలని, ఎంపీల్ని, ఎంపీపీల్ని, జెడ్పీటీసీల్ని, సర్పంచుల్ని ఎట్లా గెలిపించుకోవాలనేది నా ఆశయం. ఇన్నరా ఏమంటున్నదో పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలను ఎంపీలతో పాటు ఎంపీపీలు, జెడ్పీటీసీలను గెలిపించుకుంటదట. మరి ఎంతమంది ఎమ్మెల్యేలను ఎంతమంది ఎంపీలను గెలిపిస్తుందో చెప్పలేదు గాని పక్కగా కష్టపడి కంటికి నిద్ర లేకుండా పనిచేసైనా గెలిపించుకునుడు తన ఆశయం అంటున్నది. అరే గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో ఎమ్మెల్యే పదవికి ఎంపీ పదవులకు ఓట్లుండేవి. సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకే ఎన్నికలుంటాయి. మరి ఆ ముచ్చట తెలియని ఆమె రాజకీయం ఎట్లా చేస్తున్నది? అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆమె ఎంట ఎట్లా తిరుగుతున్నారు? ఏం తెలియని అమాయక జనాలు ఈ ఝాన్సీ రెడ్డి చెప్పేది నిజం కావచ్చు అనుకోరా? గాయంత తెలియకుంటే ఎట్లా మేడం? ఎమ్మెల్యే ఎన్నికలకు, ఎంపీ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు తేడా తెలియకుండా ఎట్లా రాజకీయాలకు వచ్చిండ్రు ఝాన్సీ రెడ్డి? పుసుక్కున్న నోర్జార అన్నవే అనుకుందాం. తర్వాతనైనా అరే రేపు పొరపాటు జరిగింది అన్నట్టు ఎమ్మెల్యేల సహకారంతోని, ఎంపీల సాయంతోని స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం సీట్లు గెలుస్తాం అన్నట్టు చెప్పాలి కదా. కానీ నేనే రైట్ చెప్తున్నా అన్నట్టు మస్తు నమ్మకం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా మేడం అంటున్నారు పాలకుర్తి నియోజకవర్గ పబ్లిక్. తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో ఇగో గిట్లా మాట్లాడింది. ఆ స్టేజ్ మీద కూర్చున్నోళ్ళైనా మేడం అట్లా కాదు ఇట్లా అని కూడా చెప్తలేరు. ఇగో గిట్లున్నది కాంగ్రెస్ పార్టీల ఎన్నికల్లో ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించుకునే ముచ్చట్లు అని నవ్వుకుంటుర్రు పాత వరంగల్ జిల్లా పబ్లిక్. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న సెంటర్ సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్న రాష్ట్ర సర్కారు. అంత మంచిగా ప్రభుత్వాలు చదువుకున్నోళ్లకు నౌకర్లు ఇస్తే దేశంలో నిరుద్యోగులు ఏడుంటారు? టార్చ్ లైట్ వేసి ఎంకులాడినా దొరకరు. అవునా కాదా? కానీగో ఇక్కడ చూడండి ఎట్లుందో పరిస్థితి. జాబ్ క్యాలెండర్ జాడ పత్తా లేకుండా ఏడబోయిందో. ఏడాది పొడుగుతా నోటిఫికేషన్లు వేస్తామన్నోళ్ళ నోరెందుకు మూతపడ్డదు. చూడుండ్రి ఎట్లా ఎగబడ్డారో కొలువుల కోసం, అది కూడా హైడ్రాల డ్రైవర్ నౌకర్ల కోసం. ఏదైతేంది సర్కారు కొలువు వస్తే చాలనుకుంటున్నారా? కానీ ప్రభుత్వం ఇచ్చేది టెంపరవరీ డ్రైవర్ నౌకరీ. అవును, అందుకోసమే ఇంతమంది వచ్చి లైన్లు కట్టి నిలుస్తున్నారు. ఉన్న ఉద్యోగాలు కూడా గొర్రె తోక బెత్తెడే అన్నట్టు ఒక 200 కొలువులే. అవిటి కోసం సికింద్రాబాద్ బుద్ధవనం దగ్గరున్న హైడ్రా ఆఫీస్ గేట్ ముంగట అటు 3 కిలోమీటర్లు, ఇటు 4 కిలోమీటర్లు లైన్లు కట్టిండ్రు. ఉత్త 200 మంది డ్రైవర్లను తీసుకునే తానికి 3 రోజుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారంటే ఎట్లున్నదో చూడుండ్రి సర్కార్ పనితనం. షారాన షాయికి బారాన బస్కి రాయి అన్నట్టు జిల్లాల నుంచి వచ్చి అప్లికేషన్లు పెడితే వచ్చేది అవుట్ సోర్సింగ్ డ్రైవర్ నౌకరీ. మళ్ళా అది అందరు అప్లై చేసుకునేది కూడా కాదు. పోయినసారి కానిస్టేబుల్ కొలువుకు తక్కువ మార్కులు వచ్చి తప్పినోళ్ళు ఉంటారు కదా, ఆగో వాళ్ళకే ఇస్తున్నారన్నట్టు ఇంత చక్కని కొలువులు. ఉన్న ఉద్యోగులకు జీతాలు పెంచమంటే నన్ను ఘోషణ పైసలు లేవంటున్నాడు సీఎం సాబు. అసోంటిది కొత్తగా ఉద్యోగాలు వేసి వాళ్ళకి నెల తప్పకుండా జీతాలు వేస్తాడా? అందుకే కావచ్చు అవుట్ సోర్సింగ్ కొలువులు ఇస్తున్నారని అంటున్నారట ఈ కొలువుల కోసం వచ్చిన జనాలు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కొత్త నోటిఫికేషన్లు వస్తే చదువుకునేటోళ్ళు గాని ఆ నమ్మకం కుదరనట్టున్నది ఈ ఏడాది అర్థంలా. అందుకే ఇగో ఇట్లా 1000 మంది వెయిట్ చేసి మరి కొలువుల కోసం అప్లై చేసుకుంటున్నారు. దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గుతున్నదంటే ఇదే కావచ్చు కదా.